ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 18వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము ఫాల్గుణ మాసము ఉత్తరాయణము బహుళపక్షము తిథి చవితి మార్చి 17వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:33 నుండి మార్చి 18వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 10:09 వరకు. తదుపరి తేదీ బహుళపక్షం పంచమి మార్చి 18వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 10:09 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:37 వరకు. నక్షత్రం స్వాతి మార్చి 17వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 2:47 నుండి మార్చి 18వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:51 వరకు. తదుపరి నక్షత్రం విశాఖ మార్చి 18వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:51 నుండి మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 8:50 వరకు. కరణం భవ మార్చి 17వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:33 నుండి మార్చి 18వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:52 వరకు. భాలవ మార్చి 18వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:52 నుండి మార్చి 18వ తేదీ అనగా అదే రోజు రాత్రి 10:09 వరకు. కౌలవ మార్చి 18వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 10:09 నుండి మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 11:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:53 వరకు. యమగండ కాలం ఉదయం 9:24 నుండి 10:54 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12:24 నుండి 1:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:36 వరకు. తదుపరి రాత్రి 11:11 నుండి 11:59 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 12:09 నుండి 1:57 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు. అమృతకాలం ఉదయం 8:16 నుండి 10:04 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:36 వరకు. సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 6:23. చంద్రోదయం మార్చి 18వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:47 చంద్రాస్తమయం మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:11 సూర్యరాశి మీనరాశి జన్మరాశి చంద్రుడు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు సమాజంలో పేరొందిన వ్యక్తులను కలుసుకుంటారు. ఏదైనా కొత్త పని కోసం ఈ రోజు ప్లాన్ చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొనసాగుతున్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబంలోని పరిచయస్తుల్లో ఒక వృద్ధుడికి మీరు సహాయం చేయవలసి రావచ్చు. కుటుంబ జీవితంలో మీ భాగస్వామి ఏదైనా ఒక మంచి విషయం గురించి మీతో చెబుతారు. అయితే ప్రతిఫలం లేని ప్రేమ మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. ఇటీవలే ఈ రాశి వారికి సృజనాత్మకత శక్తి ఫలించి ప్రతిఫలం లభిస్తుంది. ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కూడా ఈ రోజు లభిస్తుంది. వీలైతే కుటుంబంతో కలిసి వెళ్ళటం మంచిది. అయితే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీ ఆత్మీయులు మీ సహాయ సహకారాల కోసం ఈ రోజు వేచి ఉంటారు. వ్యాపారంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే వ్యాపారస్తులకు సమస్యలు తప్పవు. ఎందుకంటే కొంతమంది శత్రువులు చురుగ్గా మిమ్మల్ని నష్టపరిచేటందుకై ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడంతో పాటు మీ పని మీరు చేసుకుంటూనే ఇతరులను సైతం గమనిస్తూ ఉండాలి. వ్యాపార కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. దుకాణదారులు ఈ రోజు వ్యాపారంలో నాణ్యతను కాపాడుకోవాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులను గురించి ఒంటరిగా కూర్చుని ఆలోచించటం మంచిది. మీ ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోకపోవటం మీకు చాలా మంచిది. మీరు గనక వ్యాపారం భాగస్వామ్యంతో చేస్తున్నట్లయితే గనక కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో మార్పుల సంకేతాలు ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల పురోగతి కోసం ఈరోజు ఈ రాశివారు వేసే ప్రతి అడుగు కూడా సత్ఫలితాలను ఇస్తుంది. అయితే వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఏదైనా అధికారిక పర్యటన చేపట్టడం కూడా ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపార కార్యకలాపాలు ఈ సమయంలో కొంచెం నెమ్మదిగా ఉంటాయి. కానీ పని పట్ల మీకున్న మక్కువ మిమ్మల్ని విజయాన్ని సాధించేలా చేస్తుంది. ఈ రాశి వారు ఈ రోజు చాలా బాధ్యతలు కలిగి ఉంటారు. కానీ వాటి నుండి పారిపోయే ప్రయత్నం చేసే బదులు మెరుగైన రీతిలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే మంచిది. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని శుభవార్తలు సైతం ఈ రోజు ప్రథమార్థంలో అందుకోబోతున్నారు. ఈ రాశి వారి విజయాల వలన
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అయితే ఈ రాశి వారు తమ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ఈ రాశికి చెందిన యువత చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. వృషభ రాశికి సంబంధించిన స్త్రీలకు ఈ రోజు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారం చేసే మహిళలు కొన్ని ఇబ్బందులను ఈ రోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారము మరియు కుటుంబము మధ్యన సమతుల్యతను కాపాడుకోవటంలో ఈ ఇబ్బందులు ఉంటాయి. తొందరపడి భావోద్వేగ పరంగా ఎటువంటి నిర్ణయాలను తీసుకోకుండా సహనాన్ని కలిగి ఉండండి. ఈ రోజు వాహనం కానీ లేదా ఇంట్లో ఖరీదైన పరికరాలు ఏవైనా చెడిపోవటం వలన కొన్ని భారీ ఖర్చులు ఏర్పడతాయి. అనారోగ్య బాధలను ఈరోజు అధిగమిస్తారని చెప్పవచ్చు. ఎక్కువగా పరిగెత్తడం వలన బలహీనత మరియు అలసట లాంటివి ఉంటాయి. కాబట్టి విశ్రాంతి పట్ల ఎక్కువ శ్రద్ధను చూపండి. ముఖ్యంగా మహిళలకు ఈరోజు వెన్ను నొప్పి, తలనొప్పి మరియు మోకాళ్ల నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ఈ రోజు కొంతమంది ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. కొంతమందికి ప్రమాదాలు జరిగే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ ను నియంత్రించకుండా వేగంగా వాహనాన్ని నడపకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈ రోజు దైవ దర్శనం లభిస్తుంది. ఎక్కడికైనా ప్రయాణించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి వీలైతే కుటుంబంతో సహా వెళ్ళటం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో ఏవైనా విభేదాలు ఉంటే గనక అవి ఈ రోజు తొలగిపోతాయి. మొత్తానికి రాశి వారికి ఈ రోజు ఫలవంతమైన రోజుగానే ఉంది. ఆలోచనలను ఎవరికీ పంచుకోకుండా జాగ్రత్త పడండి. కొద్ది మందిలో మాత్రం ఇంటి కుటుంబ సభ్యుడి ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన ఉంటుంది. ఇంట్లోని కుటుంబ సభ్యులకు కాస్త స్వేచ్ఛను ఇవ్వటం వలన వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన ఆర్డర్లు అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఫోన్ కాల్స్ ను తిరస్కరించకండి. ముఖ్యంగా వ్యాపారస్తులకు బయటి వ్యక్తులు లేదా అపరిచితులు చెడు చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన మరియు విలువైన వస్తువులను, పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుజుని అనుగ్రహం కొరకు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించాలి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను కేతుకాలంలో అనగా యమగండ కాలంలో దర్శించాలి. గణపతి స్తోత్రాలను పఠించాలి. మంగళవారం నాడు కొత్త పనులకు, ప్రయాణాలకు అనుకూలం కాదు. అదేవిధంగా లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలం. మంగళవారం నాడు తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వస్తే జాగ్రత్తలు పాటించాలి. గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మంగళవారం నాడు తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే అకారణంగా గొడవలు పెరుగుతాయి. అంతేకాకుండా అనుకోని అపాయాలు సైతం జరిగే అవకాశాలు ఉంటాయి. మంగళవారం నాడు గ్రహబలం కోసం ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులను ధరించాలి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.